హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆనంది సెల్ఫోన్లో రికార్డ్ అయిన వీడియో తీసుకుని ఆదిత్య దగ్గరికి వస్తుంది. ఆ వీడియోని ఆదిత్యకి చూపిస్తుంది. కాని అందులో ఫేస్ కనిపించదు. ఆ వీడియోని పోలీసులకు చూపించి ఎంక్వైరీ చేపించాలని అనుకుంటారు. ఇంకా ఆదిత్య ఆనందితో ఇలా అంటాడు, మీ నాన్నని నువ్వు త్వరలోనే నిర్దోషిగా బయటకి తీసుకొని రాబోతున్నావు అని అంటాడు. థ్యాంక్యూ ఆదిత్యగారు, మీ సపోర్ట్ కూడా నాకుంది అంటూ ఇద్దరూ సెకండిచ్చుకుంటారు. అప్పుడే ఆదిత్య ఫ్రెండ్ కిరణ్ లోపలికి వస్తూ వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూసి, అరరే రాంగ్ టైంలో వచ్చినట్టు ఉన్నానే, నేను మళ్ళీ వస్తానులే అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. రేయ్ కిరణ్ రారా అంటాడు ఆదిత్య. హాయ్ రా బావా అంటూ ఇద్దరూ హాగిచ్చుకుంటారు. ఇంకా ఆనంది హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు అని అడుగుతుంది. నేను బాగున్నాను అమ్మా, నువ్వెలా ఉన్నావో అని అడుగుతాడు. నేను కూడా హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది. ఎప్పుడూ ఫోన్లో మాట్లాడడం తప్ప డైరెక్టుగా రావు కదరా, ఏంటి ఈరోజు సడన్గా ఆఫీస్కి రావాలనిపించింది అని ఆదిత్య అడుగుతాడు. రేపు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము, నువ్వు చెల్లమ్మ రావాలి. చెల్లమ్మ వీడు హ్యాండ్ ఇస్తాడేమో, వీడిని దగ్గరుండి నువ్వే తీసుకురామాలి. నాకు అవతల చాలా పనులు ఉన్నాయో ఉంటాను. మీరు మాత్రం రేపు తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆదిత్య ఫ్రెండ్ కిరణ్. ఇంకా ఆదిత్య వాళ్ళిద్దరి గురించి కిరణ్కి తెలీదు కదా అని ఒక్కరి మొహాలు ఒక్కరు చూసుకుంటారు ఆనంది ఆదిత్య. రే కిరణ్ ఆగురా అంటూ ఉంటాడు. మేము రాలేము అని చెప్పలేక ఇబ్బంది పడతారు. ఇద్దరు ఆలోచనలో పడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.